ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే టమాటా పచ్చడి అండ్ సజ్జలతో చేసిన పొంగడాలు వేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీ కూడా ఈ సజ్జ పొంగడాలు. దీనికోసం అయితే నేను ఈరోజు 2 రెసిపీస్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక టమాటా పచ్చడి, దీనికోసం అయితే పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో కట్ చేసుకున్న టొమాటో, కొంచెం చింతపండు వేసి మంచిగా ఉడకరించాలి. ఇప్పుడు పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పు వేసేసి చట్నీని మిక్సీ పట్టుకోవడమే అండి. దీని ఇలా సైడ్కి ఉంచేసి ఇప్పుడు మనం సజ్జ పొంగడాలు ఎలా వేసుకోవాలో చెప్తారండి. సజ్జల్ని, మినపప్పుని ఒక 8 అవర్స్ నానబెట్టాలి. తర్వాత మంచిగా పిండిని ఇలా ఇడ్లీ పిండిలాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, తర్వాత కరివేపాకు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం తురుము, వెల్లుల్లి తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసేసి ఇలా బ్యాటర్ అన్ని గట్టిగా వచ్చేలాగా, అంటే ఇడ్లీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకోవాలండి. తర్వాత గుంట పొంగనాల ప్యాన్కి ఆయిల్ పెట్టేసి ఇలా ఆ గుంటల్లో కొంచెం కొంచెంగా మనం ఈ పిండిని వేసేసుకొని సిమ్ములో పెట్టేయాలండి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి టర్న్ చేసేయాలి. ఇప్పుడు మన గుంట పొంగనాలు రెడీగా అయిపోయాయి. దీన్ని, ఈ వేడి వేడి పొంగనాలను మనం టమాటా పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికో ఇష్టం చెప్పండి.